ఇక రష్యా యుద్ధంలో భారత మహా విజయం సాధించిందని అయితే నేను చెప్తానండి. ఏ విధంగా అంటే ఇటు రష్యా వైపు సపోర్ట్ చేసే దేశాల కూటమిలో ఇండియా కనపడదు, లిస్టులో ప్రత్యక్షంగా కనపడదు. కానీ రష్యా నుంచి ఆయిల్ కొని రష్యాకి పెట్టుబడి పెడుతూ ఉంటాం. తర్వాత ఇటు అమెరికా వైపు అస్సలు సపోర్ట్ చేయం. కానీ అమెరికా ప్రపోజించిన యుఎన్ఓలో రష్యాకి ఎగ్నెస్ట్గా పెట్టిన ప్రపోజల్ని మనం ఓకే చేస్తూ ఉంటాం మానవ హక్కుల విషయంలో. ఈ విధంగా ఇటు రష్యా గ్రూప్ వైపు ఉందా, అమెరికా వైపు నాటో కూటమి భారతదేశం ఉందో తెలియదు. కానీ ఎక్కువ మహా విజయం సంపాదించింది మాత్రం భారతదేశమే. ఎందుకంటే ఈరోజు మోడీ అంటే విశ్వగురు, మోడీ అంటే శాంతి దూత. ఇటు రష్యా అధినేతత్వం మనం మాట్లాడగలం, ఇటు ఉక్రెయిన్ అధినేతత్వం మనం మాట్లాడడం, ఉక్రెయిన్ వెనకాలన్న ప్రతి దేశంతో మాట్లాడగలం అనమాట. అదే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, భారతదేశం ఒకటే శాంతిని క్రియేట్ చేయగలదు అక్కడ. ఎందుకంటే ఇటు పుతిన్ జెలెన్స్కీతో సమానంగా మాట్లాడే శక్తి ఈరోజు మోడీ గారికే ఉంది. అమెరికా అధ్యక్షుడు కూడా బెదిరించాలి, మనకు ఆ బెదిరింపు అవసరం లేదు. అంటే శాంతి దూతగా ఇండియా నిలిచిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎందుకు మహా విజయం అని చెప్తున్నానంటే, ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాల కాలంలో ఎక్కువ ప్రయోజనం పొందిన దేశం భారతదేశమే. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరోప్ ఖండం బలహీనతలు బయటకు వచ్చింది. యూరోప్ అటు ఉత్తర అమెరికా దేశాల మధ్య బలహీనతలు బయటకు వచ్చి నాటో విడిపోయింది. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయింది. కాబట్టి ఇండియా వైపుకి యూరోప్ వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. అమెరికాని కూడా బెదిరించే శక్తిని మనం సంపాదించాం. ఈవెన్ చైనా కూడా ఈ 4 సంవత్సరాల్లో చాలా జాగ్రత్తగా ఇండియాతో వ్యవహరిస్తుంది. బార్డర్ ఇష్యూ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా చైనాకు భారతదేశం అవసరం. రష్యా పుతిన్కి ఇండియా అవసరం ఉంది ఆయిల్ ఇంపోర్ట్స్కి. అంటే ప్రపంచంలో ప్రతి దేశానికి భారతదేశం యొక్క ఆవశ్యకత ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బయటకు వచ్చింది. చాలా తెలివిగా భారతదేశం దౌత్య విధానం చేస్తుంది. మొట్టమొదట్లో కష్టమైపోయింది మనకి, అసలు రష్యా వైపు ఉండాలా ఉక్రెయిన్ వైపు ఉండాలంటే అమెరికా వైపు ఉండాలని పెద్ద కష్టం. కానీ ఆ కష్టాన్ని మల్టీ అలైన్మెంట్ అనే ఒక దౌత్య విధానంతో నాన్ అలైన్మెంట్ నెహ్రూ గారు ప్రవేశపెట్టింది, మోడీ గారు మల్టీ అలైన్మెంట్ అంటారు, అంతే, ఏం తేడా ఉండదు. ఈ విధానాన్ని అట్టే పట్టుకుని ఉండడం వల్ల మనల్ని ఈరోజు ఇద్దరి మధ్యలో సమానమైన దూరాన్ని మెయింటైన్ చేస్తున్నాం. భారత వృద్ధి మాత్రం ఎక్కడా పడిపోలేదు. ఒకటి ఉంటుంది అనమాట, వారు ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా అది ప్రపంచం మీద ప్రభావం ఉంటుంది. ఇదేదో పాతకాలం కాదు, ఆర్థిక సంస్కరణ యుగం. కాకపోతే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎక్కువ ప్రయోజనం ఎందుకు పొందిందంటే, రష్యా నుంచి చీప్ ఆయిల్ మనం తెచ్చుకున్నాం, ఇండియన్ ఎకానమీ బాగుపడింది, ద్రవ్యోల్బలాన్ని అరికట్టాం, నిరుద్యోగాన్ని తగ్గించాం, గ్రోత్ రేట్ పెంచుకున్నాం, ఇక్కడ నుంచి ప్రయోజనం పొందాం, అన్ని కన్సెషన్ మనం పొందాం. ఈరోజు యూరోప్ ఖండం నాశనం జరగబోతుంది. యూరోప్ ఖండం నాశనం అవుతే బాగా ఉపయోగపడేది ఇండియాకి చైనాకి. ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే మహా అద్భుతమైన విజయం సాధించింది తన అద్భుతమైన దౌత్య విధానం ద్వారా మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా భారతదేశం అని చెప్పొచ్చు.